నమస్కారం ఫ్రెండ్స్. మనము గత 9 ఏళ్లుగా ఒక రాజకీయ పార్టీ తన మనుగడ కోసం ఒక సెక్టర్‌నే తనకు అండగా తయారు చేసుకొని ఆ సెక్టర్‌ని యావత్ రాష్ట్రంపై రుద్ది ఆ సెక్టర్ యొక్క గ్రోత్ టోటల్ స్టేట్స్ గ్రోత్‌గా ముద్ర వేసి అంతులేని ధనాన్ని పోగేసే ఒక వ్యూహం రచించి పాపం పండి ఇప్పుడు దుర్భరమైన పరిస్థితిలో ఉంది. తాము రచించిన వ్యూహాల్లో తామే ఇరుక్కున్నారు. ప్రజలను వారధిగా మార్చుకున్నారు. అంటే బ్రిడ్జి లాగా. ఆ రాష్ట్రపు పౌరులను ఆయుధంగా వాడుకున్నారు. ఆశలకు అంతు లేకుండా చేశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పరిస్థితి గాల్లో ఎగిరేసి తన్నినట్టుంది. గాల్లో ఎగరడం ఒక అనుభూతి, మంచి అనుభూతి. కానీ గాల్లో ఎగిరేసి తన్నడం దానికన్నా దుర్భరమైన పనిష్మెంట్ ఇంకోటి లేదు. నేను గత 1.5 ఇయర్గా నేను అబ్జర్వ్ చేసిన మోస్ట్ డేంజరస్ పాయింట్, ఒక స్టేట్ ని ఒక పార్టీ తన మనుగడ కోసం ఎంతకైనా తెగించి ప్రజల ఎమోషన్స్ని యూజ్ చేసుకొని ఒక పార్టీ సర్వైవల్కి పూనుకున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని గుర్తించి దానిపై యుద్ధం నేను కొనసాగిస్తూ ఉన్నాను. ఆపేయలేదు, కొనసాగిస్తూ ఉన్నాను. నేను ఎందుకు కొనసాగిస్తున్నాను? ఇప్పుడు ఆ పార్టీ పవర్లో లేదు కదా. నేను కొనసాగిస్తూ ఉన్నాను అంటే ఆ పార్టీ యొక్క బలము ఇంకా క్షీణించలేదు అని అర్థం. మీరు ఇమాజిన్ చేయండి, ఒక పార్టీ తన మనుగడ కోసం, ఆ పార్టీ యొక్క అధినేత మనుగడ కోసం ఒక రాష్ట్రం యొక్క దిశ మార్చి పౌరులను వేరే ఆలోచన వైపు పోనివ్వకుండా నిర్వీర్యం చేసి తమ అంటే పౌరుల కలలను కూడా శాసించిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. దాని ఆనవాళ్ళు ఇంకా ఉన్నాయి. ఈ హైడ్రా ఆపరేషన్స్లో, మూసీ ఆపరేషన్స్లో అవి ప్రస్ఫుటంగా కనిపించాయి.
నేను 1.5 year బ్యాక్ తీసిన వీడియో, ఫస్ట్ వీడియో నుంచి ఐఎమ్ వెరీ క్లియర్ దట్ సంథింగ్ ఈజ్ రాంగ్ ట్రెడిషనలీ విత్ అవర్ స్టేట్. మీరు 10 ఏళ్ల బ్యాక్ తెలంగాణ యొక్క నైతిక ఆ అట్మాస్ఫియర్ చూడండి, ఇప్పుడు తెలంగాణలో నైతికత చూడండి. ప్రజల్లో తీవ్రమైన మార్పు వచ్చింది. 10 ఏళ్ల క్రితము తెలంగాణ వాసులు ఎంత నిశ్చింతగా ప్రశాంతంగా బతికేవారో ఇప్పుడు వాళ్ళు అలా బతకకుండా చేసింది ఏకైక పార్టీ బీఆర్ఎస్. నేను అనవసరంగా నింద వేయను. గంభీరమైన పనులు చేసింది కనుకనే సమాజం తెలంగాణ ఇంకో 10 ఏళ్ళు కోలుకోకుండా చేసింది కనుకనే నేను ధ్వజమెత్తుతున్నాను. నాకు ఇంకో విషయం కూడా తెలుసు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ని డబ్బు పరంగా ఎదుర్కోలేదు. ఇప్పుడు కేసీఆర్ ఒక తప్పిదం వల్ల కేసీఆర్ తన వ్యూహ రచనలో కొన్ని విషయాలను లైట్గా తీసుకోవడం వల్ల లక్కీగా బీఆర్ఎస్ పవర్ కోల్పోయింది. లక్కీ ఎవరికి? మనకు. బీఆర్ఎస్ పవర్ కోల్పోతే అడ్వాంటేజ్ ఎవరికి? కాంగ్రెస్. బీఆర్ఎస్ పవర్ కోల్పోతే నష్టం ఎవరికి? కేసీఆర్కి. మూడు విభిన్నమైన అడ్వాంటేజెస్ ఒక పార్టీ పవర్లో పోతే. అంటే ఆ పార్టీ యొక్క నైతిక సిద్ధాంతాలు, వాళ్ళు చేసిన డ్యామేజ్, వాళ్ళు సొసైటీని టార్గెట్ చేసి తమ పరిపాలన సాగించారు. సొసైటీకి అనుగుణంగా కాదు. జాగ్రత్తగా నా మాట వినండి. సొసైటీని టార్గెట్ చేసి వాళ్ళు తమ రాజకీయ భవిష్యత్తును కొనసాగించారు. They have not cared what society thinks about an issue. They made the society listen to them, to the words what they think is correct. That is the beauty of BRS Palana. ఇప్పుడు పవర్లో వచ్చిన కాంగ్రెస్ బీఆర్ఎస్ని ఎదుర్కోవాలి అంటే వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టవలసిందే. మనము తెలంగాణ వాసుల నైతిక బ్రెయిన్ మేకప్ని మనము ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. తెలంగాణలో ఇది ఉద్యమ తెలంగాణ అయినా ఇక్కడ ప్రజలకు అంటే ఏదైనా ఫ్రీగా దొరికితే బాగా ఆస్వాదిస్తారు. దాన్ని ఏమాత్రం జంకకుండా దాన్ని ఉపయోగించుకుంటారు. అది రాజకీయ పార్టీలకు వరంగా మారింది. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, బీఆర్ఎస్ తెలంగాణను తన అంటే ప్రపోర్షన్కు కాకుండా విపరీతంగా దాన్ని బూస్ట్ చేసి దాని ఇమేజ్, తెలంగాణ బూస్ట్ చేసిన ఇమేజ్ కూడా
బీఆర్ఎస్ పార్టీ మనుగడకు కూడా లింక్ ఏర్పరచుకున్నారు. అయితే బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ఏమన్నా బాగుపడ్డదా? మనము బ్లాక్ అండ్ వైట్గా ఆలోచిద్దాం. బీఆర్ఎస్ హయాంలో 9 ఏళ్లలో మన నైతిక విలువలు దెబ్బతిన్నాయి, ఆర్థిక మూలాలు దెబ్బతిన్నాయి, డిసిప్లిన్ దెబ్బతింది, సంస్కృతి దెబ్బతింది. సంస్కృతి అనగానే మీరు బతుకమ్మ అనుకుంటుండొచ్చు. ఆ బతుకమ్మ పండగను కూడా కవిత తన రాజకీయ భవిష్యత్తు కోసం వాడుకుంది. ఒక పండుగను కూడా తన బి పార్టీ కోసం వాడుకుంది. పాటలు కూడా రాజకీయంగా వాడుకున్నారు. అంటే సంస్కృతిని కూడా వాళ్ళ పార్టీకి అనుగుణంగా వాడుకున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మీరు అబ్జర్వ్ చేయండి, బీఆర్ఎస్ హయాంలో అగ్రికల్చర్ సెక్టర్లో ఓన్లీ బియ్యం గురించే డిస్కషన్ స్టార్ట్ అయ్యింది, ఎండ్ అయ్యేది. అగ్రికల్చర్ సెక్టర్ అంటే ఓన్లీ బియ్యం గురించి మాట్లాడేది. రూపాయికే కిలో బియ్యం, హంసలు, సన్నలు, ప్రొక్యూర్మెంట్, గన్నీ బ్యాగ్స్, ద ఎండ్. అంటే అగ్రికల్చర్ రైస్తో మొదలై రైస్కే ఎండ్ అయ్యేది. అది తెలంగాణ హిస్టరీలో ఎప్పుడు జరగలేదు, ఓన్లీ బీఆర్ఎస్ హయాంలో జరిగింది. నేను ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ సన్నాసులకు బీఆర్ఎస్ని ఎలా నొక్కాలనో తెలియని దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎలా ప్రశ్నించాలో తెలియదు, ఎలా వ్యూహాలకు పదును పెట్టాలో తెలియదు. ఇప్పుడు ఉన్న స్టేటస్లో బీఆర్ఎస్ రాగలిగింది 9 నెలల్లో అంటే అది కాంగ్రెస్ రాజకీయ తప్పిదమే. అసలు బీఆర్ఎస్ పార్టీ ఒక రియల్ ఎస్టేట్ బి సంస్థగా, అంటే ఆ పార్టీని కూడా ఒక సెక్టర్ని శాసించడానికి యూజ్ చేసుకున్నారు. కేసీఆర్ ఏ ఎమ్మెల్యేలని కలవడం ఇష్టం లేకున్నా కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు కొనసాగారు. ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ కనెక్టెడ్ త్రూ ఎ ఫైనాన్షియల్ లింక్ ఇన్ బీఆర్ఎస్ రెజీమ్. బీఆర్ఎస్ టెక్నికల్ మిస్టేక్ చేసింది, కొన్ని లక్షల కోట్లు పోగేసుకుంది కానీ పవర్ కోల్పోయింది. ఇప్పుడు చూడండి, ఎన్ని లక్షలోది 7 ఏళ్లుగా సంపాదించిందో లాస్ట్ 2 ఇయర్స్లో అది ఇరుక్కుపోయింది. అంటే సంపాదించిన డబ్బు ఇప్పుడు వాళ్లకు అసలు టైంకి పనికొస్తలేదు. మనమంతా వాళ్ళు రియల్ ఎస్టేట్ని బూస్ట్ చేసి వేలాది లక్షలాది కోట్లు వెనకేసుకున్నారు అనేది సత్యం. అదెంత సత్యమో బీఆర్ఎస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అదే డబ్బు రీఇన్వెస్ట్ చేసి లాస్ట్ 2 ఇయర్స్లో ఇరుక్కుపోయింది అనేది కూడా అక్షర సత్యం. బీఆర్ఎస్ పార్టీ రియల్ ఎస్టేట్లో రీఇన్వెస్ట్ చేయకపోయింటే రేవంత్ రెడ్డి ఇప్పటి వరకే పవర్లో ఉండక దిగిపోయేవాడు. నేను ఈ పాయింట్ చెప్పదలుచుకోలేదు కానీ చెప్తున్నా. ఇఫ్ బీఆర్ఎస్ పార్టీ తాను 7 సంవత్సరాలు సంపాదించిన డబ్బు లాస్ట్ 2 ఇయర్స్లో ఇరుక్కుపోయి లేకుంటే
బీఆర్ఎస్ ఒక శక్తిగా ఈ 9 నెలలలో ఎదిగి రేవంత్ రెడ్డిని పవర్లో లేకుండా చేసేది. అందుకోసం రేవంత్ రెడ్డి కసితో వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టే పనులు చేస్తున్నాడు. ఎవరు ఏమన్నా ఎందుకు అంటే ఆర్థికంగా వీళ్ళు పుంజుకున్నారు అంటే రేవంత్ రెడ్డి ఉండడు. ఎందుకు అంటే తెలంగాణ సమాజం అంత కరప్ట్ అయిపోయింది. ఆ కరప్షన్ ఇమేజ్ నుంచి వాళ్ళని బయట తెచ్చేది చాలా కష్టం. 9 ఏళ్లుగా కుళ్ళిపోయిన సమాజాన్ని తాజాగా చేసి మళ్ళీ అమ్మకానికి పెట్టడం కష్టం. ఆ కుళ్ళిపోయిన పండ్లను తినే ఆర్ట్ బీఆర్ఎస్ నేర్చుకుంది. కానీ కాంగ్రెస్కి ఇంకా అంతు చిక్కటం లేదు. రేవంత్ రెడ్డి ఫస్ట్ వ్యూహం కరెక్టే, అప్రోచ్ రాంగ్. ఇదే హైడ్రా, ఇదే మూసీ డెవలప్మెంట్, ఇదే ఎమ్మెల్యేల కొనుగోలు టెక్నికలీ కరెక్ట్ టర్మ్స్తో చేసింటే రేవంత్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి కన్నా మించిపోయేవాడు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సపోర్టు లేకున్నా ఒంటరిగా బీఆర్ఎస్తో పోరాడుతున్నాడు. రియల్ ఎస్టేట్ వాళ్లకు ఇక్కడనే ధీమా ఉంది. మీరు ఇమాజిన్ చేయండి, రియల్ ఎస్టేట్ హై రైజెస్లో, ఈ రెడీ టు మూవ్ ఇన్ ఫ్లాట్స్లో, స్టాండ్ అలోన్లో, విల్లాస్లో సేల్స్ ఆల్మోస్ట్ జీరోకి పడిపోయినాయి. దెర్ ఆర్ నో రిజిస్ట్రేషన్. కానీ మీరు ఒక వ్యూహం గుర్తుపెట్టుకోండి, రేవంత్ రెడ్డి తాను పవర్లో రాగానే స్టేట్కు రెవెన్యూ జనరేట్ చేయాలని భూముల ధరలు పెంచుతున్నా అన్నాడు. అందరూ ఈ రియల్ ఎస్టేట్ చచ్చుబడి ఉంటే ఈ ధరలు ఎందుకు పెంచుతున్నాడు రేవంత్ రెడ్డి అని తలగొక్కున్నాడు. ఇది రియల్ ఎస్టేట్ పరంగా పెద్ద తప్పు, రెవెన్యూ జనరేట్ కాదు స్టేట్కి అని అందరు చెప్పారు. అందరికీ తెలుసు. తెలిసిన రేవంత్ రెడ్డి యథేచ్ఛగా భూమి రేట్లు ఎందుకు పెంచబోతున్నాడు? ఎందుకు తెలుసా? డిస్కౌంట్లో, హెవీ డిస్కౌంట్లో, 60% డిస్కౌంట్లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు హై రైజెస్, ఫ్లాట్స్, విల్లాస్ని అమ్మేస్తున్నారు బయట తెలియకుండా. ఆ బయట తెలియని రిజిస్ట్రేషన్స్ అంటే వైట్ పేపర్ డాక్యుమెంట్స్ని ఎప్పుడైనా వాళ్ళు రిజిస్ట్రేషన్ వైపు మొగ్గు చూపితే ఆ డీల్స్ క్యాన్సిల్ కావాలి, లేదా విపరీతమైన పెనాల్టీతో వాళ్ళు ఆ రిజిస్టర్ చేసుకోవాలి. అంటే నీవు తప్పించుకొని రిజిస్టర్ చేయడానికి ట్రై చేసినా ఆ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ దెబ్బకు కుదేలైపోవాలి మార్కెట్. అంటే రేవంత్ రెడ్డి కొరడాని తప్పించుకొని మీరు బయటపడ్డా బీఆర్ఎస్ దగ్గరున్న బెనామీ ఆస్తులు ఈజీగా బయటపడకూడదు. ఇది రాష్ట్రానికి రెవెన్యూ జనరేట్ చేసే మోడల్ కానే కాదు. చాలా మంది అంటున్నారు, ఏబిఎన్లో మనకి చెప్పిండు, ఒక మనిషి పైన పగ పెంచుకొని చేయటం వల్ల అది స్టేట్స్మాన్షిప్ అనిపించుకోదు అని. ఇదే రాధాకృష్ణ 9 ఏళ్లుగా కేసీఆర్
స్టేట్మెంట్షిప్ ఎదుర్కొన్నాడు, బాధపడ్డాడు, అవమానించబడ్డాడు. కానీ ఇప్పుడు పంథా మార్చుకున్నాడు. కేసీఆర్ లాంటి ఒక మాఫియా లీడర్ని ఎదుర్కోవాలి అంటే మాఫియా స్టైల్ ఆపరేషన్సే కావాలి. ఓవైసీ బ్రదర్స్ని కాంగ్రెస్ ఎందుకు టార్గెట్ చేసింది? మీరు గుర్తుంచుకోండి, ఓవైసీ ఎటువైపు అయినా మళ్ళొచ్చు. రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోయి బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ముగ్గురు కలిసి ఒక గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. అప్పుడు ఓవైసీ నేను మన ముస్లింలను కాపాడడానికి బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపాను. అన్ఫార్చునేట్గా బీజేపీ బీఆర్ఎస్తో చేతులు గడిపింది. నేను ఈ కాంగ్రెస్ హయాంలో ముస్లింలకు జరిగిన అన్యాయాన్ని ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ బీజేపీతో చేతగట్టాను అని కూడా చెప్పి ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రతి ఒక్క పార్టీ, ఏ పార్టీ బీఆర్ఎస్తో జటగట్టిద్దో, ఏ వ్యక్తులు బీఆర్ఎస్తో జటగట్టారో వాళ్లకు ఏకైక అజెండా ఉంటుంది కూడా, అది ఆర్థిక పరమైన లాభాలు. మీరు ఇమాజిన్ చేయండి, బీఆర్ఎస్ పడిపోతుంది అని ఊహలో కూడా ఎవరు ఊహించలేదు. రేవంత్ రెడ్డి ఎన్ని స్పీచ్లు ఇచ్చినా కేసీఆర్ గట్టెక్కుతాడు ఏదో విధంగా అని నమ్మకం ఉండేది. రేవంత్ రెడ్డి గెలిచినాక కూడా కేసీఆర్ ఏదో విధంగా పవర్లో వచ్చే అవకాశాలు ఉన్నాయని గట్టి నమ్మకం ఉండేది. రేవంత్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేలను గుంజుకోవడం స్టార్ట్ చేసినాక కేసీఆర్ పై నమ్మకం సన్నగిలింది. కవిత అరెస్టు తర్వాత కేసీఆర్ చల్లబడ్డాడు. రేవంత్ రెడ్డి పుంజుకోవడంలో బీజేపీ పాత్ర కూడా ఉంది. బీజేపీకి రేవంత్ రెడ్డి సుస్థిరంగా ఉంటే లాభమేమి అంటే, రేవంత్ రెడ్డి బీజేపీ వాళ్ళు పవర్లో వచ్చే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగడం బీజేపీకి కూడా ఇష్టం. గవర్నర్స్ రూల్ గిన ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ని పడగొట్టి గవర్నర్స్ రూల్ తెచ్చిన బీజేపీ తన వ్యూహాల్ని ఇప్పుడు ఈ సమయంలో తెలంగాణలో పదును పెట్టలేదు, పవర్లో రాలేదు అని బీజేపీకి తెలుసు. అందుకోసమే బీఆర్ఎస్ని కంట్రోల్ చేస్తుంది, ఎంఐఎంని కంట్రోల్ చేస్తుంది, కాంగ్రెస్ వాళ్ళని కూడా కంట్రోల్ చేస్తుంది బీజేపీని. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని భయపెట్టించి రేవంత్ రెడ్డిని గట్టెక్కిస్తుంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని భయపెట్టించి రేవంత్ రెడ్డిని గట్టెక్కిస్తుంది. రేవంత్ రెడ్డి ఇంత బలంగా, ఇంత దృఢంగా హైడ్రా ఆపరేషన్స్ ఎలా కొనసాగించగలుగుతున్నాడు? బీజేపీ వ్యూహం ఏమంటే, రేవంత్ రెడ్డి చేసే హైడ్రా ఆపరేషన్స్, మూసీ ఆపరేషన్స్ని ఎదుర్కొని తమ అర్బన్ ఓటర్స్ని తమ వైపు తిప్పుకోవచ్చు అని రేవంత్ రెడ్డి హైడ్రా ఆపరేషన్ చేస్తుంటే ఏమనని, ఒక్క మాట అనని పార్టీ బీజేపీ ఒకటే. బీఆర్ఎస్ ఒత్తుకుంటూనే ఉంది ఫస్ట్ నుంచి, మేము ప్రజల వైపు నిలబడ్డామని. కానీ బీజేపీ అలా చేయలేదు.
ఇప్పుడు స్టార్ట్ చేసింది రాగం. అంటే దాని మసాలా పనికిరానప్పుడు ఆ మసాలా వాడుతుంది. వ్యూహంలో కావాలనే లేటుగా ఎంటర్ అయింది బీజేపీ. అయితే ఎవ్వరికీ అర్థం కాని ప్రశ్న, రేవంత్ రెడ్డి హైడ్రా ఆపరేషన్ స్టార్ట్ చేసిండు, రేవంత్ రెడ్డి మూసీ బ్యూటిఫికేషన్ స్టార్ట్ చేసిండు, రేవంత్ రెడ్డి హై రైజెస్ని టైట్గా చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి కావాలని భూముల రేట్లు పెంచేసిండు. ఈ చచ్చుబడిన రియల్ ఎస్టేట్ నుంచి ఇంకే కక్ష తీర్చుకోవడానికి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ పై కక్ష లేదు, కేసీఆర్ పైన కక్ష ఉంది. కానీ కేటీఆర్ అరెస్ట్ చేస్తలేడు, కేటీఆర్ని అరెస్ట్ చేస్తలేడు. కేటీఆర్ గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ తర్వాతనే ఏమైనా కావచ్చు. అప్పటి వరకు వాళ్ళకి ఎలాంటి అడ్వాంటేజ్ ఇవ్వదలుచుకోలేదు రేవంత్ రెడ్డి. హర్యానా ఎలక్షన్స్ కోసం కేజ్రీవాల్ని ఎలా బెయిల్పై బీజేపీ విడిపించిందో అలాగే కాంగ్రెస్ గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ వరకు కేసీఆర్ని గెలకదలుచుకోలేదు. కేసీఆర్ అరెస్టు భయంతో తన రాజకీయ శేష జీవితం గడపాల్సిందే అన్న సమాచారం బీజేపీ కాంగ్రెస్ ఇద్దరూ కేసీఆర్కి ఇచ్చారు. కేసీఆర్ మనము అపర చాణుక్యుడు అని అనుకుంటున్నాం కాదు. నేను ఎప్పుడూ చెప్పిన కేసీఆర్ని అనవసరంగా బూస్ట్ ఇస్తుండ్రు మీరు. అంటే వాడి ఇమేజ్ అటు డెవలప్ చేసుకున్నాడు. అపర చాణుక్యుడు, ఇప్పుడు అపర కుబేరుడు కరెక్టే, అపర చాణుక్యుడు తప్పు, అపర కుబేరుడు కరెక్ట్. ఆ అపర కుబేరుడుగా మారిండు గనకనే ఇప్పుడు ప్రజలు సఫర్ అవుతుంది. రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ని ఎక్కడ నొక్కాలో అర్థం కాక అన్ని చోట్ల నొక్కి చూస్తున్నాడు. ఏదో ఒక మలపులో కేసీఆర్ జుట్టు దొరుకుతుంది, ఆ జుట్టును బట్టి కేసీఆర్ని ఈడ్చొచ్చు అని రేవంత్ రెడ్డి పదునైన వ్యూహాన్నే వాడుతున్నాడు. రేవంత్ రెడ్డి తను చేసే పని తొందరబాటులో చేస్తున్నాడు, విచ్చలవిడిగా చేస్తున్నాడు అని తెలిసినా చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? టైం లేదు. గమనించండి, రేవంత్ రెడ్డి దగ్గర టైం లేదు, అది రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. ఆ టైం లోపల కేసీఆర్ని విచ్ఛిన్నం చేయగలిగితే, పార్టీని విచ్ఛిన్నం చేయగలిగితే, కేటీఆర్ ముఖ్యమంత్రి క్యాండిడేట్కు అనర్హుడు అని అంటే పబ్లిక్లీ చేయగలిగితే అది రేవంత్ రెడ్డి ఇంకో 3 ఏళ్ళు ఉండడానికి ఒక ప్లాట్ఫామ్గా ఏర్పడుతుంది. ఒకటి మాత్రం స్పష్టం, కేటీఆర్ పంచాయత్ ఎలక్షన్స్ గెలిపించలేడు. కేసీఆర్ రంగంలోకి దిగితే గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ కొద్దిగా తేడా రావచ్చు. ఆ కొద్దిగా కూడా తేడా రావద్దు అంటే కేసీఆర్ రంగంలోకి దిగొద్దు. కేసీఆర్ రంగంలోకి దిగొద్దు అంటే కేసీఆర్ని ఆర్థిక పరంగా బిజీగా ఉంచాలి. కేసీఆర్ని తికమక పెట్టాలని అంటే డైరెక్ట్గా కేసీఆర్ని తికమక పెట్టకుండా తమ పార్టీ ఎక్స్ఎమ్మెల్యేలను తికమక పెడితే కేసీఆర్ తికమకగా బిహేవ్ చేస్తారు. కేటీఆర్ని ఎప్పుడైనా ఎక్కడైనా నొక్కేయచ్చు. అది బీజేపీకి సాధ్యము, కాంగ్రెస్ కూడా సాధ్యం. ఈ చచ్చుబడిన రియల్ ఎస్టేట్ ఎందుకు రేవంత్ రెడ్డి తీసుకుంటున్నాడంటే
గవర్నమెంట్కు ఆదాయం సమకూర్చే ఒక నెపంతో, ప్రభుత్వానికి డబ్బు సమకూర్చే నెపంతో హై రైజెస్ పై, ఇల్లీగల్ లేఅవుట్స్ పై, ఎఫ్టిఎల్ బఫర్ జోన్ బయట ఉన్న లేఅవుట్స్ పై కూడా కన్నేసి అయినంత ఈ ఖర్చుపడిన రియల్ ఎస్టేట్ నుంచి ఏమైనా నూనె తీయగలమా? రేవంత్ రెడ్డికి ఒకటి బాగా తెలిసిపోయింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎంత బెనామీగా మారిపోయింది అంటే, ఎక్కడికి కేటీఆర్ కేసీఆర్ బెనామీలను స్పష్టంగా గుర్తించడంలో ఫెయిల్ కావటం కారణంగానే ఈ హైడ్రా ఆపరేషన్స్ స్టార్ట్ అయినాయి. మూసీ బ్యూటిఫికేషన్కి హైడ్రాకి ఏ సంబంధం లేదు. హైడ్రాకు కేసీఆర్కి డీప్ లింక్స్ ఉన్నాయి. విచ్చలవిడిగా హైడ్రా ఆపరేషన్స్ చేస్తే కానీ కేసీఆర్ బెనామీలు బయటపడతలేరు. నోటీసులు ఇచ్చి ప్రకటించి పోతే ఈ ఆపరేషన్స్ ఫెయిల్ అవుతున్నాయి. విచ్చలవిడిగా హైడ్రా ఆపరేషన్స్ చేస్తే కానీ కేసీఆర్ అదుపులోకి రాడు, తన ఆస్తి వివరాలు బయటపడవు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు వచ్చిన వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్లో తొంగి చూడొద్దు అంటే దానికి ఏకైక మార్గం హైడ్రా, వేరే మార్గం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా బలపడుతుంది. గమనించండి, కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా బలపడుతుంది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వము లీగల్గా బలపడాలి. దానికి రెండే మార్గాలు. ఒకటి రియల్ ఎస్టేట్ నుంచి వచ్చే డబ్బు, రెండోది మద్యం అమ్మకాల నుంచి వచ్చే రెవెన్యూ. కాంగ్రెస్కి ఇంకా 1.5 year వరకు తమ గవర్నమెంట్ని కొనసాగించాలి. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు దేనికైనా రెడీ. కాంగ్రెస్కి ఇంకా 1.5 year వాళ్ళకు టైం కావాలి. ఆ టైం పొందాలి అంటే కేసీఆర్ని సైలెంట్గా ఉంచాలి. బీజేపీ వాళ్ళు రెచ్చిపోయే పరిస్థితిలో లేరు. ఎందుకంటే వాళ్ళు పవర్లో వచ్చే ఏ ఇండికేటర్స్ లేవు. ఇప్పుడు బీజేపీ తమ ఎమ్మెల్యేలను తమ ఎంపీలను బుజ్జగించే పనిలో నిమగ్నం ఉంది. ఎదురు దాడి చేసే సత్తా బీజేపీకి లేదు. ఇప్పుడు హైడ్రా ఆపరేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా ఆగిపోతే బీఆర్ఎస్ పుంజుకుంటుంది అని చాలామంది తప్పుడు ఎస్టిమేషన్ చేస్తున్నారు. హైడ్రా ఆపరేషన్ ఆపకపోతే బీఆర్ఎస్కి మద్దతు పెరుగుతుంది, కానీ హైడ్రా ఆపరేషన్ ఆపేస్తే కాంగ్రెస్కి అడ్వాంటేజ్. ప్రజల అభిష్టం మేరకు మేము ప్రజల దీనికి తలొగ్గి మేము ఈ హైడ్రా ఆపరేషన్స్ ఆపేస్తున్నాము, మూసీ ఆపరేషన్స్ ఆపేస్తున్నాము అని కూడా రేవంత్ ఏ క్షణమైనా ఆపేసి నార్మల్గా గవర్నమెంట్ పనులు కానిచ్చుకుంటూ పోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో ఇద్దరు దెబ్బతింటారు, ఒకటి బీజేపీ, ఒకటి బీఆర్ఎస్. బీఆర్ఎస్ తన చేతికి ఆయుధం దొరికింది అని అనుకునే లోపే దాని పదునును తీసేసి
కత్తి చేతికి ఇచ్చినా దాన్ని యూజ్ చేయలేని దుస్థితి బీఆర్ఎస్ది. బీజేపీ బీఆర్ఎస్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ రాజకీయంగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేద్దామనే వ్యూహం రచించే లోపే రేవంత్ రెడ్డి సైలెంట్ అయిపోయి ఇద్దరి చేతుల నుంచి ఆయుధాలు గుంజేసుకొని నిర్వీర్యం చేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. మీరు ఇప్పుడు చూస్తే బీజేపీ ఈ గ్రామ పంచాయత్ ఎలక్షన్లో అరాకొరా సీట్లు ఎక్కువ తక్కువ కావచ్చు, అరాకొరా సీట్లు మాత్రమే బీజేపీకి. ఎందుకంటే బీజేపీ ఎంపీలలో ఎమ్మెల్యేలలో అసంతృప్తి ఎక్కువ ఉంది. వాళ్ళు ఇప్పుడు బీజేపీ కోసం ఎలక్షన్ ఫేస్ చేయడానికి రెడీగా లేరు. ఇది నిజం. మరి బీఆర్ఎస్ తన కుంటి కాలుతో ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. దాని మనుగడ మళ్ళీ రాజకీయంలో పవర్లో వస్తే కానీ దాని మనుగడ ఇంకా ఉంటుంది. అది గ్రామ పంచాయత్ ఎలక్షన్లో కూడా తుక్కుగా ఓడిపోతే ఇక రాజకీయ సన్యాసం తీసుకోవాల్సింది. ఎందుకంటే కేటీఆర్ పట్టణ ప్రాంతాల్లోనే ఉంటాడు కాబట్టి రాజకీయంగా ఊళ్ళల్లో తన ప్రభావం ఏమీ లేదు. కాబట్టి కేసీఆర్ గట్టిగా ఉన్నప్పుడే కవితను గట్టెక్కించాలి, కేటీఆర్ని ఒక సమర్థుడైన లీడర్గా నిలబెట్టాలి. కేసీఆర్ హెల్త్ పరంగా తేడా వస్తే కేటీఆర్ ఉండడు, కవిత ఉండదు. కనుకనే ప్రతి ఒక్కడు హైడ్రా అంటే ప్రజలకు సంబంధించిన యాక్టివిటీ అనుకుంటారు. కాదు, హైడ్రా అంటే ప్రజలకు సంబంధించిన యాక్టివిటీ చూపిస్తూ దాన్ని కేసీఆర్ వైపు ఆ ఆపరేషన్స్ని మళ్లించటం రాజకీయ లబ్ధి కోసమే ఈ ప్రయత్నం. ఇప్పుడు మనం హైడ్రా యాక్షన్స్, మూసీ యాక్షన్స్ చూస్తే ఫూలిష్ అనుకుంటాం. అది కాకుండా మళ్ళీ ల్యాండ్ రేట్స్ పెంచడం వల్ల ఇదేం రేవంత్ రెడ్డి వ్యూహం అనుకుంటాం. రేవంత్ రెడ్డికి ఆప్షన్ లేదు. కేసీఆర్ని ఢీ కొట్టాలి, లేవకుండా చేయాలి అంటే ఇది ఒకటే మార్గం. ఆ మార్గమే రేవంత్ రెడ్డి ఎంచుకుంటున్నాడు. రియల్ ఎస్టేట్ మార్కెట్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి, రియల్ ఎస్టేట్ మార్కెట్లో నిరుత్సాహం వచ్చేటట్టు చేసి, రియల్ ఎస్టేట్లో గట్టిగా ఉండే లీడర్స్ని వీక్గా చేసి, పిండినా రాని నూనెను హైడ్రా ద్వారా పిండి ప్రభుత్వాన్ని సుస్థిరపరిచి రాజకీయంగా లబ్ధి పొందాలి అంటే ఏకైక మార్గం ఇదే. అదే రేవంత్ రెడ్డి చేస్తారు. రేవంత్ రెడ్డికి ఇంకా 1.5 years టైం కావాలి. ఆయనకున్న టైం అంతే కావాలి కూడా. ఉండాలి, కావాలి, అనుకున్నట్టే జరగాలి అంటే ఇలా జరగాలి, ఇవే చేయాలి. ఇవి పక్కన పెడితే అన్ని అప్పులే రేవంత్ రెడ్డికి. అన్నీ నెరవేరని హామీలు దర్శనమిస్తుంది. నెరవేరని హామీలను సమర్థించుకునే బదులు ఈ హామీలు ఏ ద్వారా ఎలా నెరవేరుతాయో చూసి నెరవేర్చుకుంటూ సంవత్సరంన్నర గడిపేయచ్చు అనే వ్యూహం రేవంత్ రెడ్డి పదును పెడుతున్నాడు. సింపుల్ పొలిటికల్ ఎకనామిక్ లింకేజ్ ఇదే. మిగతాదంతా ఉత్త మాటలు. ఇప్పుడు phase 2 ప్రాజెక్టు వల్ల రేవంత్ రెడ్డికి ఆదాయ మార్గం కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి. మెట్రో అంటే కాంగ్రెస్ పార్టీకి ఆదాయ మార్గం. రిజిస్ట్రేషన్ ప్రభుత్వానికి ఆదాయ మార్గం. హైడ్రా ఆపరేషన్స్ ఆపేయటం వల్ల కాంగ్రెస్ పార్టీకి లాభం. హైడ్రా ఆపరేషన్స్ కొనసాగితే కేసీఆర్కి నష్టం, కాంగ్రెస్ పార్టీకి లాభం.
ఇక్కడ ప్రభుత్వానికి లాభపరిచే అంశాలు తక్కువ, పార్టీలకు లాభపరిచే అంశాలే ఎక్కువ. బీఆర్ఎస్ గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ పై గత 9 ఏళ్లుగా అంత విచ్చలవిడిగా అంత కాన్సన్ట్రేషన్ పెట్టకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ ఒక బలమైన పార్టీగా 9 నెలల్లోనే 9 మంత్స్లోనే ఎదిగి చూపించేది. కానీ వాళ్ళ వీక్నెస్ రియల్ ఎస్టేట్. అది రేవంత్ రెడ్డికి తెలుసు, నొక్కి పెడుతున్నాడు అక్కడ. ఎన్ని స్పీచ్లు దంచినా చంద్రబాబు నాయుడుకి తిరుపతి లడ్డు ఎలా కలిసి వచ్చిందో అలా రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ కలిసి వచ్చింది. దొరికిన లడ్డూని ఎవరు వదిలే స్థితిలో లేరు. నిజమో అబద్ధమో, న్యాయమో ధర్మమో ఎలక్షన్స్ కానీ, ప్రజలు కానీ, రాజకీయ పార్టీలు కానీ ప్రూవ్ చేయలేవు. రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు ఎంత సుస్థిరంగా ఏ అంశంపై కొనసాగుతున్నాయో ఆ అంశాలు ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. రాష్ట్రం ఎటువైపు పోతుంది అనేది ముఖ్యం కాదు. ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, ప్రజలు ఏం ఆశిస్తున్నారు అనేది ముఖ్యం. ప్రజలు తప్పుగా ఆశిస్తుంటే తప్పు కాదు, ప్రజలు అతిగా ఆశిస్తుంటే అతి కాదు, ప్రజలు నేరపూరితంగా ఆలోచిస్తుంటే నేరం కాదు. ప్రజలు ఎలా ఆలోచిస్తుంటే అలాగే ప్రభుత్వాలు ఆలోచించాలి అనే తప్పుడు ప్రిన్సిపల్స్కి ఇవాళ రేపు రాష్ట్ర కేంద్ర రాజకీయాలు దిగజారాయి. నేను చెప్పినట్టు ఈ యుద్ధం ఇప్పుడే మొదలైంది. అది పీకుకు పోతే ఎలా ఉంటుంది అనేది మీరు కొన్ని రోజుల్లోనే దాని రుచి చూస్తారు, చూడబోతారు. అంతవరకు మంచి మార్గం చూస్తూనే ఉండండి. నమస్కారం.